ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ దాదాపు 18 చేనేత కులాలతో ఏర్పడినటువంటి సంస్థ. సో ఈ 18 చేనేత కులాల ఆధ్వర్యంలోనే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్నాటి మనోహర్ అన్న గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. సభాధ్యక్షులు బాసాబత్తిరి రాజేశం గారికి మరియు దాస్ సురేష్ గారికి, కట్కం నరసింహరావు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా తెలంగాణ ముద్దుబిడ్డలు కోదండరామ్ గారికి, మా పాషం యాదగిరి గారికి, మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, మా పద్మశాలి జాతి బిడ్డలు, మా నేత బిడ్డలు, మా చేనేత బిడ్డలు, మీ అందరికీ కూడా నమస్సుమాందులు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళిద్దరు ఇలా కూర్చున్న మామూలు వ్యక్తులు హరీలు, వీళ్ళొక శక్తి పీఠాలు, తెలంగాణను తెగించి కొట్లాడి తెచ్చిన వీరులు వీరు. ఇప్పుడు మా చేనేత చచ్చిపోయిన చేనేతను మీరు బతికించాలని కోరుకుంటా ఉన్నాను. మీరు మామూలు మనుషులు గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకునివై, ఆదివాసీల ఆశాజ్యోతివై, గోండ్రుల కోరు ముద్దవై, చెంచుల చెలిమివై, ఏరువై చల ఏరువై ఉప్పొంగే నదిగా కొనసాగాలని కోరుకుంటూ మీ కర్ణాటి మనోహర్. ఇలా కూర్చొని లెక్కలు ఇస్తే కాదు, మా అయ్యని వేసిండు, మా తాతని వేసిండు, మా ముత్తాతని వేసిండు, అందరం వేసినాం. అది విడిచిపెట్టు పోయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చట్టసభలలో మనకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక 4 ఎమ్మెల్యేలు 4 అలా వెనుకటికి ఎట్లుండనా, నా కొండ లక్ష్మణ్ బాబు ఎక్కడ పోండు, నా టైగర్ నరేంద్ర ఎక్కడ పోండు, నా పులి వీరన్ ఎక్కడ పోండు, నా దేవరకొండ విఠలరావు ఎక్కడ పోయిండు. వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే మొత్తం ఇట్లా వణికిచ్చారు, అసెంబ్లీని వణికిచ్చారు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఇప్పుడు పుట్టాలి, ఎందుకు పుడతలేరు? లేవా పైసలు మన తాన ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మంచి మంచి కోటీశ్వరు, 100 కోట్లు 1000 కోట్లు ఉండి పారిశ్రామిక వేతలు. ముందరికి నడవండి, మేము మీ ఎంబడి ఉంటాం. చచ్చిపోయిన చేనేతను బతికించుకోవాలని నా అన్నగారికి, అన్నా మీరందరూ మా బతుకులు బాగు చేయండి. యాదగిరి అన్న మీరిద్దరు నడుచుకుంటే మా బతుకులు మంచిగా అవుతాయి. ఈ ఒక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. జై నేత, జై నేత, జై నేత. త్వరలో ముగిద్దాము. ఇప్పుడు చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు పాసికండి లక్ష్మీ నరసయ్య గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను.